హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిస్కవరీస్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో మనం ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే సంక్రాంతి పిండి వంట అయిన బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే క్రిస్పీగా, క్రంచీగా, ఎమ్మీగా, టేస్టీగా ఉండడానికి పిండిని ఎలా కలుపుకోవాలి, పాకం ఎలా పట్టుకోవాలో క్లియర్గా అండ్ డీటెయిల్గా చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకున్నాను. మీకు కావాలంటే మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు బొంబాయి రవ్వ కూడా తీసుకుంటున్నాను నేను. ఇది కూడా దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లోనే 1 పించ్ ఆఫ్ కుకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే డాల్డా కానివ్వండి, బటర్ కానీ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా గట్టిగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వన్స్ కొంచెం కలిపిన తర్వాత మనం కనుక ఇలా మనం చేతిలోకి తీసుకొని ఇలా గట్టిగా ముద్దలాగా కడితే పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా పూరీ పిండి లాగైతే కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని అయితే మనం ఒక 15 to 30 మినిట్స్ అనేది రెస్ట్ ఇచ్చేసేయాలండి. ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా అయిందంటే మనకి గవ్వ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది కాబట్టి. 30 మినిట్స్ తర్వాత మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్నగా బాల్స్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా రౌండ్గా ఉండాలని అయితే ఏం లేదండి. కొంచెం పిండిని చేతులు ఇలా బాల్స్ చేసుకున్న పిండిని గవ్వల పీట మీద కొంచెం ప్రెషర్ అప్లై చేస్తూ మనం ఇలా గవ్వలను అయితే చేసుకోవచ్చు. మన దగ్గర గవ్వల పీట లేకపోతే మనం ఫుడ్ తినే ఫోక్తో కానివ్వండి, లేకపోతే ఆయిల్ స్టెయిన్ చేసుకుని స్టెయినర్తో కూడా మనం గవ్వలను అయితే చేసుకోవచ్చు. సో మనం తీసుకున్న పిండిని అంతా ఇలా గవ్వలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు మనం ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒకేసారి గవ్వలు మొత్తం వేయకుండా కొంచెం బ్యాచెస్ వైజెస్గా వేసుకుంటే మనకు ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి. హై ఫ్లేమ్ మీద ఉంటే ఏమవుతుందంటే మనకు పైన తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కాబట్టి, కానీ లోపలైతే గవ్వ మనకి అంత క్రిస్పీగా అయితే కుక్ అవ్వదన్నమాట. సో వీటిని నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం తర్వాత బెల్లం పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ అదే కప్తో 2 కప్స్ ఆఫ్ బెల్లాన్ని కూడా తీసుకున్నాను. బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి కరిగించుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్టెయిన్ చేసుకోండి మీరు. అండ్ కొంచెం వాటర్లో వేసినప్పుడు మనకి తీగ పాకం అయితే రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే మనం బెల్లం పాకం రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్న గవ్వలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో వేసి మిక్స్ చేయాలి. అండ్ స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అవి వన్స్ కొంచెం డ్రై అయిపోయినాయి అంటే మనకి ఈజీగా సపరేట్ అవుతాయి అనమాట. సో అంతేనండి, చూసారు కదా, ఈజీగా సింపుల్గా మనం 10 to 15 మినిట్స్లో చేసుకునే గవ్వలు అయితే రెడీ అయిపోయిందనమాట. సో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.